మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఐపీఎల్ సీజన్ అయితే మొదలైంది. సో మార్చి 24-30 తారీఖుల్లో ఈ యొక్క విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏసీఏ విడిసి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్లు అయితే కనుక జరగనున్నవి. సో దీనికి సంబంధించి టికెట్లు కూడా ఆన్లైన్లో రిలీజ్ చేసి ఉన్నారు. సో గతంలో పోల్చుకుంటే టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే కనుక కంప్లీట్గా మార్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో చూడొచ్చు, బయట ఎలివేషనే కావచ్చు, ఎంట్రన్సే కావచ్చు, అండ్ లోపల ఇంటీరియరే కావచ్చు, టోటల్ స్టేడియం యొక్క రూపురేఖలన్నీ మార్చి లేటెస్ట్ టెక్నాలజీ సంబంధించి లేటెస్ట్ విజువల్స్ అన్నీ అయితే మనం చూపిస్తున్నాము. సో ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి లోపలికి వెళ్ళి ఏ విధంగా ఉంది కూడా మీకు ఈరోజు మేము చూపించబోతున్నాను. సో మనమైతే స్టేడియం లోపలికి వచ్చేసాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే కనుక చాలా చేంజ్ వచ్చింది. ఇప్పటికి టోటల్ లేటెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అండ్ లేటెస్ట్ మెటీరియల్తో అయితే కనుక ఈ ఇంటీరియర్ అంతా చేంజ్ చేయడం జరిగింది. సో టోటల్గా 60 రోజుల పని, 600 వర్కర్స్తో 8,40,000 సేఫ్ మ్యాన్ హవర్స్తో కనుక ఈ యొక్క స్టేడియం రీబోర్న్ చేసిందని చెప్పేసి బోర్డు కూడా పెట్టారు. అంటే 60 రోజుల్లో ఇంత అద్భుతమైన పని అయితే కనుక ఈ యొక్క ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అయితే చేయడం జరిగింది. చూడొచ్చు, లేటెస్ట్ టెక్నాలజీ అండ్ అలానే ఈ యొక్క స్టాచ్యూస్ కూడా పెట్టడం జరిగింది. చాలా బాగుందని చెప్పొచ్చు. అండ్ ఇంకెందుకు ఆలస్యం, మరికొంతమందితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి, మామూలుగా మీరు ప్రజెంట్ స్టేడియం దగ్గరికి వచ్చున్నారు. సో ఎలా ఉంది ఐపీఎల్? ఇక్కడ 2 మ్యాచ్లు జరగబోతున్నాయి. ఇక్కడ అయితే చాలా రచ్చరచ్చగా ఉంది సార్. ప్రేక్షకులందరూ కూడా ఎప్పుడో అన్నట్టు చాలా వేచి చూస్తున్నారు. దాంతోగా టికెట్స్ కోసం అయితే మేము చాలా రోజుల నుంచి వేచి చూస్తున్నాం. ఆన్లైన్ అయితే రిలీజ్ చేశారు, కాకపోతే ఇంకా ఆఫ్లైన్ కోసం ఇంకా చాలా మంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది సార్. సో క్రికెట్ స్టేడియం చూసినట్టయితే కనుక చాలా వరకు మొత్తం మన ఇంటీరియర్ నుంచి ఎక్స్టీరియర్ కూడా మార్చడం జరుగుతుంది. సో ఇది ఎలా? అవును సార్, ఇది కూడా చాలా చూసుకుంటే మనం అంతా చాలా అంబియన్స్గా, చాలా క్లియర్ కట్గా అంతా డెవలప్ చేయడం అయితే చాలా జరుగుతుంది సార్. నెక్స్ట్ విషయం ఏంటంటే ఇంటీరియర్స్ కూడా లోపలికి వెళ్ళి వచ్చాం సార్. చాలా చక్కగా అంటే చాలా చక్కగా ఉంది. వచ్చిన ప్లేయర్స్ కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ, ఎవరికైనా సరే క్రికెట్ స్టేడియం అనేది లాస్ట్ టైం కన్నా ఇప్పుడు చాలా క్లారిటీగా, చాలా క్లియర్ కట్గా, చాలా అందంగా అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చూసారు కదా, ఈ యొక్క స్టేడియం యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చడంతో పాటు ఎంతోమంది క్రికెట్ లవర్స్ అండ్ అలాగే ప్రేక్షకుల యొక్క మనసులు కూడా దోచారని చెప్పొచ్చు. అంత బాగా ఈ యొక్క ఇంటీరియర్ అండ్ అలానే స్టేడియంని అభివృద్ధి చేశారని కూడా చెప్పొచ్చు. కెమెరామెన్ శ్రీనుతో అమర్నాథ్, సుమన్ టీవీ, భీమిలి.